మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్యులదేనని నిపుణుల కమిటీలో కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్ ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. ఫస్ట్ అలైన్మెంట్ ప్రకారం పనులు ప్రారంభించి చాలా ఖర్చు చేసి ప్లాన్ మార్చడం వల్ల చేసిన వ్యాయం వృధాతో పాటు విద్యుత్ వినియోగం పెట్టుబడి పెరుగుతుందని ఈ కారణంగానే పాత అలైన్మెంట్కు తాము మొగ్గు చూపుతున్నట్లుగా కమిషన్ ముందు పేర్కొన్నట్లు సమాచారం. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ కమిషన్ ఎదుట హైదరాబాద్లోని విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ప్రాణహిత చేవళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి నుంచి నీటికి మళ్లించడానికి ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ నుంచి మధ్యమానేరుకు నీటిని మళ్లించడంపై 5 రిటైర్డ్ ఇంజనీర్లతో గత ప్రభుత్వం కమిటీని నియమించింది. అనంతరాములు, వెంకట రామారావు, దామోదర్ రెడ్డి, చంద్రమౌళి, శ్యాంప్రసాద్ రెడ్డిలతో కూడిన ఈ కమిటీ తుమ్మిడిహెట్టి నుంచి నీటిని మళ్లించడానికి మొగ్గు చూపుతుంది. ఈ నేపథ్యంలో కమిటీలోని సభ్యులను న్యాయ విచారణ కమిషన్ పిలిచింది. అమెరికా వెళ్లిన శ్యాంప్రసాద్ రెడ్డి మినహా మిగిలిన అందరూ హాజరయ్యారు. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని మళ్లించాలని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మేడిగడ్డ నుంచి తీసుకునేలా ఎందుకు మార్చినట్లు, కారణం ఏమనుకుంటున్నారని కమిటీలోని సభ్యులను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బ్యారేజీలు దెబ్బతినడానికి ప్రధాన కారణం ఏంటని ప్రశ్నించగా ఇన్వెస్టిగేషన్, డిజైన్, నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందని, దాని పర్యవసానమే ఇది అని నిపుణులు కమిటీలో కొందరు అభిప్రాయపడినట్లుగా తెలిసింది. ఇన్వెస్టిగేషన్ చేయడానికి సమయం ఇవ్వలేదని వారు పేర్కొన్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కమిటీలోని సభ్యులు పేర్కొనగా జస్టిస్ ఘోష్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించినట్లుగా తెలుస్తోంది. వీరితో సమావేశం ముగిసిన తర్వాత మరో విశ్రాంత ఇంజనీర్ సత్తిరెడ్డి తదితరులు వేరుగా కమిషన్ కలిసి తమ అభిప్రాయాలను చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణాల్లో సబ్ కాంట్రాక్టర్లు చేసిన పనులపై కమిషన్ ఆరా తీస్తుంది. ఏ బ్యారేజ్లో ఎన్ని పనులు సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చారు, ఎవరెవరు పనులు పూర్తి స్థాయిలో ప్రమాణాల మేరకు చేశారా లేదా, ప్రస్తుతం చోటు చేసుకున్న నష్టంలో వారి పాత్ర ఉందా లేదా అనే కోణంలో కమిషన్ విచారణ చేస్తుంది. విచారణకు డీఈఓ స్థాయి ఇంజనీర్లు కూడా పిలవాలనే దానిపై కసరత్తు చేస్తుంది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక తదుపరి కార్యాచరణ చేపట్టాలని కమిషన్ నిర్ణయించింది. బహిరంగ విచారణ చేపట్టనుండగా పలు అంశాలపై ప్రత్యక్ష విచారణ నిర్వహిస్తున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం వేసినటువంటి జ్యుడిషియల్ కమిటీ అయితే విచారణ వేగవంతంగా కొనసాగిస్తుంది. ఇప్పటికే పలుమార్లు అక్కడ స్వయంగా పర్యటించిన పీసీ ఘోష్ కమిటీ అదేవిధంగా అక్కడ సిబ్బంది, అధికారులు, ఇంజనీర్లతో వ్యక్తిగతంగా మాట్లాడారు. కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. కాంట్రాక్టర్ సంస్థకు కూడా పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే అక్కడ జరిగినటువంటి లోపాలేంటి, అక్కడ జరిగినటువంటి ప్రమాణాలు పాటించకపోవడమే మేజర్ కారణమని గుర్తించినప్పటికీ దీనిపైన లోతుగా అధ్యయనం చేయడం కోసం అయితే రిటైర్డ్ ఇంజనీర్లకు కూడా స్వయంగా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా నిన్న హైదరాబాద్ లోని జలభవనంలో హాజరయ్యారు. దాంతో పూర్తి విచారణ అయితే కొనసాగినట్టయితే కనిపిస్తుంది. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ప్రధానంగా ఏదైతే అప్పటి మాజీ సీఎం అయిన కేసీఆర్ చెప్పిన సూచనలు, సలహాలే పాటించడం వల్లే ఈ యొక్క మేము పాటించాం తప్ప మా స్వయంగా మేము ఎలాంటిది అది చేయలేదనేది అయితే వాళ్ళు స్వయంగా చెప్పారు. దీంతో అయితే రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిన వాంగ్మూలాన్ని అయితే కులంకుశంగా తీసుకున్నారు. దీనిపైన అందులో కొన్ని కీలక విషయాలు ఏంటంటే ఇక్కడ మిగతా ఇంజనీర్లంతా ఒక అమెరికాకి వెళ్ళిన శ్యాంప్రసాద్ రెడ్డి తప్ప మిగతా అధికారులంతా కూడా ఈ యొక్క విచారణలకు నిన్న హాజరయ్యారు జలసౌధలో. వాళ్ళు చెప్పినటువంటి కొన్ని కీలక అంశాలలో పరిగణలోకి తీసుకున్నారు. అందులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం 3 బ్యారేజ్ల నిర్మాణాలలో అయితే నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడము, లోపాలు జరిగాయని అయితే స్వయంగా రిటైర్డ్ ఇంజనీర్లే ఒప్పుకున్నట్టయితే మనకు కీలక సమాచారం తెలుస్తుంది సౌజన్య. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి నాణ్యత ప్రమాణాలను రెటిఫై చేస్తూ ఖచ్చితంగా వాటిని వినియోగంలోకి తీసుకురావాలి. దాన్ని మా తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేసి మాగాణిని చేసి తీరాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అక్కడ జరిగిన లోపాలపై విచారణ జరిపిస్తూనే
దానికి సంబంధించినటువంటి విచారణ అనంతరము అక్కడ మరమ్మతులు చేసి ఆ ప్రాజెక్టును అయితే వినియోగంలోకి తీసుకురావాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తున్న నేపథ్యంలో ఇదైతే ఈ విచారణలో రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిన వాగ్మూలం అయితే కొంత కీలకంగా మారనుంది. రానున్న రోజులలో గత ప్రభుత్వంలోని అధికారులు ప్రజాప్రతినిధులు స్వయం అందరిపైన చర్యలు తీసుకోవడానికైతే ఈ వాగ్మూలము ఉపయోగపడేలా ఉందని మాత్రము అది జస్టిస్ పిసి ఘోష్ కమిటీ అయితే భావిస్తున్నట్లు మనకు తెలుస్తుంది సౌజన్య. అంటే ప్రశాంత్, మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలనే నిర్ణయం బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్యులదేనని నిపుణులు కొందరు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సౌజన్య, అదే మొత్తానికైతే పిసి ఘోష్ కమిటీ అయితే ఒకవైపు విచారణ సాగుతుంటేనే మరోవైపు మరమ్మతులు చేయాలని ఏదైతే ప్రభుత్వం భావించిందో అయితే ఆ మరమ్మతులు గతంలో జరిగిన లోపాలు జరగకుండా నాణ్యతా ప్రమాణాల విషయంలో కానీ మిగతా విషయాలలో ఎలాంటి మరొకసారి తప్పులు జరగకుండా స్వయంగా అక్కడ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రతి పనిని నిర్వహించేలా అక్కడ నిపుణుల కమిటీ సారథ్యంలోనే ఈ యొక్క మరమ్మతులను చేపడుతున్నారు. ఈ మరమ్మతులో ప్రతిదీ కూడా అక్కడ నీటి బుంగలు కావచ్చు, పిల్లర్లు కుంగుబాటు కావచ్చు, ఆ గేట్లు బ్రేక్ అయిన విషయం, ఈ 3 విషయాలలో జాగ్రత్తలు పాటిస్తూ రానున్న రోజులలో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలాగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేసి తీరుతామని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో నేరుగా అటు కంపెనీలు కావచ్చు, ఇటు ఏజెన్సీలు కావచ్చు, అక్కడ సిబ్బంది కావచ్చు, ఇంజనీర్లు అందరూ కూడా నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తూనే చేయాలి తప్ప మరమ్మతులు వాళ్ళ స్వయంగా వాళ్ళ వ్యక్తిగత పనులను చేసి ప్రాజెక్టును దెబ్బతీయకూడదు. అక్కడ నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే. ఆ నిర్లక్ష్యం వహిస్తే గనక అందరిపైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క చర్యలకైతే మేము వెనకాడబోమని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ నిపుణుల సారథ్యంలోనే ఈ యొక్క మరమ్మతులు సాగుతున్నాయి సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.